ప్రభాస్ ఏడాదిన్నర తర్వాత ఫ్యాన్స్ మధ్యకొచ్చాడు. కల్కి రిలీజ్ అయిన టైంలో బయటకు వచ్చి మళ్ళీ 18 నెలల పాటు కనిపించలేదు. సినిమా షూటింగ్ టైంలో ఫోటోలు వీడియోలు లీక్ కావడం తప్ప ప్రభాస్ బయటికే రాలేదు. డార్లింగ్ ని చూసి చాలా కాలం అయింది. ఎలా ఉంటాడు అన్న ఎగ్జైట్మెంట్ ను రాజాసాబ్ ట్వీట్ చేసిందో లేదో ప్రభాస్ లుక్ పై చర్చ స్టార్ట్ అయింది. రాజాసాబ్ ప్రీ రిలీజ్ వేడుకను జనవరి మొదటి వారంలో పెడతారు అనుకుంటే యుద్ధ ప్రాతిపదిక మీద సన్నాహాలు చేసి 2 రోజుల్లో అంతా పూర్తి చేసేశారు. మొత్తానికి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫ్యాన్స్ సమక్షంలో గ్రాండ్ గా జోష్ గా సాగింది. ప్రభాస్ కూడా ఎప్పుడూ లేనంత హ్యాపీ మూడ్ లో కనిపించాడు. గతంతో పోల్చుకుంటే ఎక్కువసేపే మాట్లాడాడు. మారుతి భావోద్వేగానికి లోనైనప్పుడు ఓదార్చడం, తమన్ని హగ్ చేసుకోవడం, ఇలా రాజాసాబ్ ఈవెంట్ తో ఖుషి అయ్యారు ఫ్యాన్స్. ప్రభాస్ రాక బయటకు వస్తే ఆయన లుక్ పై మళ్ళీ చర్చ స్టార్ట్ అయింది. ప్రభాస్ ఎలా ఉంటున్నాడో తెలియదు. బాహుబలి ది ఎపిక్ రిలీజ్ టైంలో రాజమౌళి రానాతో చేసిన ఇంటర్వ్యూలో కనిపించినట్టే సేమ్ టు సేమ్ రాజాసాబ్ ఈవెంట్ లోనూ ఉన్నాడు. అయితే రాజాసాబ్ ట్రైలర్ లో సాంగ్స్ లో వింటేజ్ లుక్ తో పోలిస్తే కాంట్రాస్ట్ గా ఉన్నాడు డార్లింగ్. రాజాసాబ్ లో యాంగ్ లుక్ తో కనిపించిన ప్రభాస్ ఈవెంట్ లో మాత్రం రెగ్యులర్ గా ఆదిపురుష్ నుంచి చూస్తున్న లుక్ తోనే ఉన్నాడు. ఏమాత్రం తేడా లేదు. అయితే ఈవెంట్ కు వచ్చిన ఫ్యాన్స్ మాత్రం ప్రభాస్ రాజాసాబ్ లా వింటేజ్ లుక్ తో కనిపిస్తాడు అనుకుంటే షాక్ ఇచ్చాడు. సందీప్ వంగా స్పిరిట్ మొదలైంది. ఆల్రెడీ ప్రభాస్ ఒక స్కెడ్యూల్ ని పూర్తి చేశాడు. పోలీస్ ఆఫీసర్ గా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడు అనుకుంటే ఆ ఛాయలేమీ కనిపించలేదు. డార్లింగ్ అక్కడ కూడా రాజాసాబ్ లా టెక్నాలజీతో మ్యాజిక్ చేస్తాడేమో చూడాలి. రాజాసాబ్ ఈవెంట్ లో ప్రభాస్ పెళ్లి టాపిక్ వచ్చింది. ప్రభాస్ ను పెళ్లి చేసుకోవాలంటే మాకుండాల్సిన క్వాలిటీస్ ఏంటని అడిగితే అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదంటూ సూటిగా చెప్పేశాడు. 46 ఏళ్లొచ్చినా ఇంకా కాబోయే భార్యకుండాల్సిన క్వాలిటీస్ పై క్లారిటీ లేదు కాబట్టి ప్రభాస్ పెళ్లి గురించి ఫ్యాన్స్ కూడా మర్చిపోయారు. ప్రభాస్ గారిని పెళ్లి చేసుకోవాలి అంటే మాకు ఉండాల్సిన క్వాలిటీ ఏమిటి? అదే తెలియక ఇంకా పెళ్లి చేసుకోలేదు. 75 ఏళ్ల రజనీకాంత్ తో లవ్ స్టోరీ తీస్తే ఎలా ఉంటుంది? సూపర్ స్టార్ కు విగ్ పెడితే చాలు ఆటోమేటిక్ గా యూత్ఫుల్ హీరో అయిపోతాడు. మరి లేటు వయసులో రజనీకాంత్ తో సినిమా తీయాలన్న డ్రీమ్ ఎవరిది? లవర్ బాయ్ గా రజనీని యాక్సెప్ట్ చేస్తారా? ఇనుములో ఓ హృదయం మొలిచెలే అంటూ రోబో లవ్ లో పడినట్టు 75 ఏళ్ల వయసులో రజనీ మరొకసారి ప్రేమ గీతం పాడుకుంటే ఎలా ఉంటుంది? ఇది వినడానికి కొత్తగా ఉంది. ఇది సాధ్యమా కాదా అన్న ప్రశ్నతో డైరెక్టర్ సుధా కొంగరకు సంబంధం లేదు. రజనీతో లవ్ స్టోరీ తీయడం ఆమె డ్రీమ్ అట. గురు, ఆకాశమే హద్దురా సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న సుధా కొంగర ప్రస్తుతం శివకార్తికేయన్, శ్రీలీల జంటగా పరాశక్తి అనే పొలిటికల్ పీరియాడికల్ డ్రామాని డైరెక్ట్ చేసింది. సినిమా జనవరి 10న రిలీజ్ అవుతోంది. ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న దర్శకురాలు రజనీకాంత్ తో ప్రేమ కథా చిత్రం తీయాలన్నది తన డ్రీమ్ అని తెలిపారు. తనకు లవ్ స్టోరీస్ అంటే ఇష్టమని, పూర్తి స్థాయి ప్రేమ కథను తీయాలన్నది ఎప్పటి నుంచో అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది. తన దగ్గరున్న ప్రేమ కథను డెవలప్ చేయాలని, అది రజనీకాంత్ సార్ చేస్తే బాగుంటుంది అన్నారు. రజనీకాంత్ తో లవ్ స్టోరీ అన్న సుధా కొంగర డ్రీమ్ బాగానే ఉంది, కానీ అది కలలాగే ఉండిపోయే అవకాశమే ఎక్కువ. ప్రస్తుతం పిల్లలకు తండ్రిగా, తాతగా నటిస్తున్న రజనీకాంత్ 70+ ఏజ్ కు తగ్గ రోల్స్ చేస్తున్నాడు. మరి రజనీకాంత్ ఐ లవ్ యూ అంటూ లవ్ స్టోరీలో నటిస్తే జనాలు యాక్సెప్ట్ చేస్తారా అన్న డౌట్ ఫ్యాన్స్ లోనే ఉంది. రోబో ఐశ్వర్యరాయ్ ప్రేమలో పడినట్టు ఏదో మ్యాజిక్ చేస్తే తప్ప సుధా కొంగర కళ తీరదు. మరి ఒక్క అబద్ధం ఆడితే దాన్ని కవర్ చేయడానికి మరిన్ని అబద్ధాలు ఆడాలి. హీరో క్రేజ్ ను మించి బడ్జెట్ పెడితే ముందు నానా రకాల ఇబ్బందులు పడాల్సిందే. ఆ కష్టాలు ఒక రకంగా ఉండవు. థియేట్రికల్ రైట్స్, ఓటీటీ రూపంలోనే కాదు, సినిమా బయటకు రావడానికి కూడా చాలా ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేయాలి. బాలయ్యతో పాటు మరొక సీనియర్ హీరో చిరంజీవి కూడా ఇదే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడా? చూద్దాం. హిట్ అవుతుందనే అందరూ సినిమా తీస్తారు. అయితే సినిమా ఫ్లాప్ అయితే అందరూ సేఫ్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకోవడం మానేశారు. హీరో క్రేజ్ ను మించి బడ్జెట్ పెట్టేస్తున్నారు. దీంతో సినిమా హిట్ అయితే పెద్దగా లాభాలు రాకపోయినా బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఒక్కోసారి సాధారణ లాభాలు మాత్రమే వస్తున్నాయి. ఫ్లాప్ అయితే నిర్మాత, డిస్ట్రిబ్యూటర్లు నిండా మునిగిపోవాల్సిందే. ఇలాంటి సినిమాలు గట్టి పాఠాలే చెబుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు, తగ్గడం లేదు. సింహ, లెజెండ్, అఖండ హిట్ కావడంతో బాలకృష్ణ బోయపాటి 4 సినిమా అఖండ 2కి క్రేజ్ ఉందని 200 కోట్లు ఖర్చు పెట్టారు. ఇది బాలయ్య స్టామినాకు డబుల్. ఇంతవరకు 100 కోట్ల షేర్, 200 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయని బాలయ్యపై 200 కోట్లకు పైగా బడ్జెట్ పెట్టడం అంటే రిస్క్ కొని తెచ్చుకున్నట్టే. దీనికి తగ్గట్టు నిర్మాత ఆర్థిక ఇబ్బందులతో సినిమా వాయిదా పడింది. డిస్ట్రిబ్యూటర్లు ముందు చేసుకున్న అగ్రిమెంట్స్ ని రద్దు చేసి బిజినెస్ తగ్గించేశారు. ఇలా నిర్మాత 15 కోట్లు నష్టపోయాడు. ఇక ఓవర్సీస్ లో అయితే వాయిదా కారణంగా థియేటర్స్ సగానికి సగం పడిపోయాయి. క్రేజీ సెంటర్స్ లో థియేటర్స్ కరువయ్యాయి. 5న సినిమా వస్తే టికెట్ ధర $30, వాయిదా కారణంగా $16కి పడిపోయింది. హీరో క్రేజ్ కు తగ్గ బిజినెస్ చేసుకోవాలి, కానీ ఒక సినిమా హిట్ అయింది కదా అని తెగ ఖర్చు పెట్టేయడం, సక్సెస్ లో ఉన్నాడు కదా అని బడ్జెట్ పెట్టేస్తే షాక్ ట్రీట్మెంట్ తప్పదు. వెంకటేష్ సంక్రాంతికి వస్తున్నాం సినిమా వరల్డ్ వైడ్ 150 కోట్ల షేర్, 300 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసింది కదా అని
వెంకీ ప్రతి సినిమాను 100 కోట్లకు అమ్మితే రిస్క్ కొని తెచ్చుకున్నట్టే లెక్క. మనశంకర వరప్రసాద్ ను చూస్తుంటే అఖండ 2 దారిలో వెళ్తున్నాడు అనిపిస్తోంది. చిరంజీవి కెరియర్ లో కాస్ట్లీ మూవీ సైరా హిస్టారికల్ మూవీ కావడంతో 200 కోట్లకు పైగా ఖర్చు పెడితే నష్టాలు చూడాల్సి వచ్చింది. మనశంకర వరప్రసాద్ సోషల్ మూవీ అన్న పేరే కానీ సైరా బడ్జెట్ ని మించిపోతోందట. నటీనట్లు టెక్నీషియన్ల రెమ్యూనరేషన్కే 120 కోట్లు అవుతుందని టాక్. మనశంకర వరప్రసాద్ నుంచి వచ్చిన 2 పాటలు హైప్ క్రియేట్ చేశాయి. దీనికి తగ్గట్టుగా సంక్రాంతికి వస్తున్న వంటి బ్లాక్ బాస్టర్ హిట్ తర్వాత అనిల్ తీస్తున్న సినిమా కావడంతో హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అయితే ఓటీటీ బిజినెస్ ఇంతవరకు జరగలేదు. 200 కోట్ల బడ్జెట్లో 40% ఓటీటీ కవర్ చేస్తుందని అంచనా వేశారు నిర్మాతలు. ఇది జరగకపోవడంతో ఆ భారాన్ని భర్తీ చేయడానికి థియేట్రికల్ రైట్స్ ఎక్కువ చెబుతున్నారట. చిరంజీవి సినిమా హిట్ అయితే షేరు 100 కోట్లు, గ్రాస్ 200 కోట్లు దాటుతుంది. ఫ్లాప్ అయితే మాత్రం 50-60 కోట్ల దగ్గర ఆగిపోతుంది. ఆచార్య భోలాశంకర్ విషయంలో ఇదే జరిగింది. మెగాస్టార్ కెరియర్ లో వాల్తేరు వీరయ్య 150 కోట్ల షేరుతో టాప్ గా నిలిచింది. వాల్తేరు వీరయ్యను టార్గెట్ చేసి 120-130 కోట్లకు మనశంకర వరప్రసాద్ నమ్మితే రిస్క్ చేసినట్టే. సేఫ్ గేమ్ ఆడాలని మెగా ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు. ఈసారి సంక్రాంతి కాంపిటీషన్ కూడా ఒక రేంజ్ లో ఉంది. మనశంకర వరప్రసాద్ లా అన్ని ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కావడం విశేషం. ప్రభాస్ రాజాసాబ్ హారర్ ఎంటర్టైనర్ గా, రవితేజ భర్త మహాశైలకు విజ్ఞప్తి, నవీన్ అనగనగా ఒక రాజు, శర్వానంద్ నారి నారి నడుము మురారి ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ గా వస్తున్నాయి. మెగా ఇమేజ్ కు తగ్గట్టు మనశంకర వరప్రసాద్ కు భారీ ఓపెనింగ్స్ వచ్చినా ఈ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ పోటీలో భారీ టార్గెట్ లేకుండా వస్తే సంక్రాంతి విన్నర్ అనిపించుకోవడం అనిల్ కి కొత్తేమీ కాదు. దేవరా 2 చాలా కాలంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఊరిస్తోంది. సీక్వెల్ ఉంటుందని ఎన్టీఆర్ఏ చెప్పినా చాలా డౌట్స్ ఉన్నాయి. దేవరా 2 కోసం తారక్ ఫ్యాన్స్ వెయిట్ చేసి అలసిపోయారు. పట్టించుకోవడమే మానేశారు. ఇంతకీ దేవరా 2 ఉందా లేదా, లేదంటే కొరటాల మరొక హీరోని లైన్ లో పెట్టాడా? చూద్దాం. ఫ్లాప్ డైరెక్టర్స్ కు ఛాన్సులు రావడం లేదు, అందుకే కనిపించడం లేదు అనుకుంటే అందులో అర్థం ఉంది. దేవర సూపర్ హిట్ తర్వాత దర్శకుడు కొరటాల గ్యాప్ లో పడిపోయాడు. దేవర 2 కథ రెడీగా ఉన్నా ఎప్పుడు మొదలవుతుందో తెలియదు. అదేమిటో గానీ కొరటాల కెరియర్ ఎప్పటికప్పుడు కన్ఫ్యూజన్ లో పడిపోతోంది. రైటర్ గా ఇండస్ట్రీకి పరిచయమైన కొరటాల 2013లో మిర్చితో దర్శకుడిగా మారాడు. ఈ 15 నెలల్లో ఆయన తీసింది 6 సినిమాలే. ఒక్కో సినిమాకు 2 ఏళ్ల కంటే ఎక్కువ టైం తీసుకున్నాడు. భరత్ అనే నేను రిలీజ్ తర్వాత ఎవరిని డైరెక్ట్ చేయాలి అన్న కన్ఫ్యూజన్ లేకుండా చిరంజీవితో సినిమా కమిట్ అయ్యాడు కొరటాల శివ. అయితే చిరంజీవి సైరాతో బిజీగా ఉండడంతో డేట్స్ కోసం 1.5 ఏళ్ల వెయిట్ చేయాల్సి వచ్చింది. భరత్ అనే నేను వచ్చిన 4 ఏళ్లకు ఆచార్య రిలీజ్ అయ్యింది. ఆచార్య రిలీజ్ కి ముందే ఎన్టీఆర్ తో దేవర కమిట్ అయ్యాడు కొరటాల. ఆచార్య ఫ్లాప్ తో దేవర కథను రీరైట్ చేయాల్సి వచ్చింది. ఇలా 1 ఏడాది గడిచిపోయింది. దేవరకు డివైడ్ టాక్ వచ్చినా మంచి వసూళ్లు రాబట్టింది. దాదాపు 100 కోట్ల లాభం తీసుకొచ్చింది. దేవర వచ్చి 1 ఏడాది దాటినా దేవర 2 పై ఇంతవరకు క్లారిటీ లేదు. దేవర తర్వాత తారక్ వార్ 2 చేశాడు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సినిమాతో బిజీగా ఉన్నాడు. 2026 సమ్మర్ లో రావాల్సిన ఈ క్రేజీ ప్రాజెక్ట్ అప్పటికి షూటింగ్ పూర్తవుతుందో లేదో కూడా డౌటే. త్రివిక్రమ్ తీయాలనుకున్న వార్ ఆఫ్ గాడ్ కుమారస్వామి కథ బన్నీ తారక్ మధ్య దోబూచులాడుతోంది. ఈ సిచ్యువేషన్ లో దేవర 2 అనే మాట కూడా వినిపించడం లేదు. దేవర 2 ఆలస్యం కావడంతో కొరటాల సినిమా హీరోలుగా చాలా మంది పేర్లు బయటకొస్తున్నా ఒక్కటి ఫైనల్ కాలేదు. జనతా గ్యారేజ్ లో కీ రోల్ పోషించిన మోహన్ లాల్ కు కథ వినిపించి ఒప్పించాడు అని తెలిసిందే. అయితే ఈ కథను మోహన్ లాల్ కొడుకు ప్రణవ్ కోసమని ప్రచారం జరిగిన సెట్స్ పైకి రాలేదు. అఖండ 2 రిలీజ్ తర్వాత బాలయ్య కొరటాల కాంబోలో సినిమా అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదు. కొరటాల చైతూతో ఓ మూవీ కమిట్ అయ్యాడు అన్న వార్త కూడా గాసిప్పే. కాస్త లేట్ అయినా దేవర 2 ఉంటుందని 2027 సమ్మర్ రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు అన్న ప్రచారమూ జరుగుతోంది. ఏదేమైనా ప్రశాంత్ నీల్ మూవీ పూర్తయ్యే వరకు ఎన్టీఆర్ నెక్స్ట్ మూవీపై క్లారిటీ వచ్చే అవకాశం లేదు. విజయ్ నటిస్తున్న లాస్ట్ సినిమా జననాయగన్ ప్రమోషన్ మలేషియాలో జరిగిన ఆడియో ఈవెంట్ తో స్టార్ట్ అయింది. స్టేజ్ మీద డాన్స్ చేసి ఫ్యాన్స్ లో జోష్ నింపాడు విజయ్. పొలిటికల్ టాపిక్ వస్తే రాజకీయాలు మాట్లాడొద్దంటూ వారించాడు. ఆడియో ఫంక్షన్ విశేషాలేంటో చూద్దాం. టీవీకే పార్టీ పెట్టి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన దళపతి 2026 తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేస్తున్నాడు. చివరి సినిమాగా భగవంత్ కేసరి కథతో జననాయగన్ మూవీ చేస్తున్నాడు. ఒరిజినల్ వెర్షన్ నుంచి స్టోరీ లైన్ ను మాత్రమే తీసుకుని విజయ్ పొలిటికల్ కెరీర్ కు ఉపయోగపడేలాగా కథను మార్చేశాడు దర్శకుడు హెచ్ వినోద్. తెలుగులో కాజల్ రోల్ ను పూజా హెగ్డే పోషించగా శ్రీలీల క్యారెక్టర్ లో మమితా బైజు కనిపిస్తోంది. ఎలాగూ భగవంత్ కేసరి రీమేక్ కావడంతో జననాయగన్ ను తెలుగులోకి డబ్ చేస్తారా లేదా అన్న అనుమానం ఉండేది. తెలుగులో జననాయకుడుగా, హిందీలో జననేత పేరుతో డబ్ చేస్తున్నారు ఈ సినిమాను. చివరి సినిమా హైప్ ఎక్కువ ఉంటుందన్న క్యాలిక్యులేషన్స్ తో విజయ్ కు 250 కోట్ల భారీ రెమ్యూనరేషన్ ఇచ్చారన్న టాక్ కోలీవుడ్ లో నడుస్తోంది. పారితోషికం విషయంలో రజనీకాంత్, విజయ్ మధ్య కాంపిటీషన్ నువ్వా నేనా అన్నట్టు ఉండేది. కూలీ కోసం రజనీ 200 కోట్లు తీసుకున్నాడన్న టాక్ రాగా
చివరి సినిమా కావడంతో విజయ్ రెమ్యూనరేషన్ 200 కోట్లు దాటిపోయిందని అంటున్నారు. జననాయకన్ను కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మించగా తెలుగు అనువాదాన్ని పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ విడుదల చేస్తోంది. విజయ్ లాస్ట్ మూవీ కావడంతో ఆడియో ఈవెంట్ కు పెద్ద ఎత్తున ఫ్యాన్స్ హాజరయ్యారు. సినిమాలోని కచేరీ సాంగ్ కు విజయ్ వేసిన డాన్స్ ఆడియో ఈవెంట్ లో హైలైట్ గా నిలిచింది. విజయ్ స్టేజ్ మీదకు రాగానే టీవీకే టీవీకే అంటూ పార్టీ పేరుతో నినాదాలు చేయడంతో హీరో వద్దని వారించాడు. ఈవెంట్ లో ఎలాంటి రాజకీయ ప్రచారం, కామెంట్స్ చేయకూడదని మలేషియా పోలీసుల ఆంక్షల నేపథ్యంలో ఫ్యాన్స్ రాజకీయ ఉత్సాహాన్ని విజయ్ కంట్రోల్ చేశాడు.